సుబ్బనాయుడు గారు తను ఒక సిఐ అనేది కూడా పక్కన పెట్టి ఒక టీడీపీ కార్యకర్త మాదిరి ఏ విధంగా కూడా అక్కడ ఒక మహిళనని ఒక మహిళా మంత్రిగా పనిచేశాను గతంలో అని ఇక్కడ శాసనసభ్యురాలుగా కూడా పనిచేశాను అనేటువంటి విషయాన్ని పూర్తిగా కూడా పక్కన పెట్టి నన్నే థ్రెటనింగ్ చేస్తూ ఆఖరికి ఏ విధంగా కూడా తను మీరందరూ కూడా చూశారు, ఆ వీడియో అందరూ చూశారు. ఏ విధంగా మీదకి వచ్చి నా కారు దగ్గర నేను ఉంచిన నా కారు నేను ఎక్కుతుంటే నా సీట్లో ఉంచి తను నన్ను అక్కడి నుంచి అసలు ఏం పదాలు వాడాలో కూడా మనకు ఒక మహిళ అనే మినిమం కర్టసీ కూడా మర్చిపోయి అతను మీదికి వచ్చి ఏ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి కారు నుంచి బయటికి లాగేటువంటి ప్రయత్నం చేశారో మీరు అందరూ కూడా చూశారు. బ్యాలెన్స్ ఆఫ్ సిఐ గారు ఏంటిది సిఐ గారు అని చెప్పి తనకిచ్చే మర్యాదలు ఎక్కడ కూడా తగ్గకుండా సిఐ గారు ఏంటిది అని అంటానే ఉన్నాయి. డివైఎస్పీ నరసరావుపేటలో ఉన్న ఆయన ఫోన్ ఎత్తడు, ఎస్పీ గారు ఫోన్ ఎత్తడు, సిఐ ఫోన్ ఎత్తడు, ఇంతవరకు అరెస్టు చూపించలేదు. అందరికీ నమస్కారం. నిన్న నాదెండ్ల మండలం జంగాలపల్లె గ్రామంలో విడుదల రజని పిఏ శ్రీకాంత్ను అరెస్ట్ చేసే క్రమంలో అక్కడ సిఐ సుబ్బనాయుడు, ఎస్ఐ పుల్లారావు వారికి అదేవిధంగా మాజీ మంత్రి విడుదల రజని వారి ఇరువురు మధ్య కూడా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవటం అక్కడ యుద్ధ వాతావరణం కల్పించిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఆ గ్రామానికి చెందినటువంటి సీతారామరెడ్డిని పరామర్శించేందుకు విడుదల రజని వెళ్ళటం జరిగింది. బయటకు వచ్చి కారు ఎక్కే క్రమంలో కారులో ముందుగా విడుదల రజని పిఏ శ్రీకాంత్ ఎక్కడం జరిగింది. పోలీసులు ఆయన అరెస్ట్ చేసే క్రమంలో అక్కడ కారులో ఉన్నటువంటి విడుదల రజనీని మరి అక్కడ ఆమె అడ్డుకోవటం, అదేవిధంగా మీ దగ్గర ఎఫ్ఐఆర్ ఉంటే చూపించండి అని విడుదల రజని ప్రశ్నించడం, అక్కడ పోలీసులకు వర్సెస్ విడుదల రజనీకి భీకర పోరు జరిగిందని చెప్పాలి. చివరకు విడుదల రజని ఎంత వారిస్తున్నా కూడా ఆమె పిఏను శ్రీకాంత్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి వారు పోలీసులు ఆడ జరిగినటువంటి యుద్ధ వాతావరణాన్ని కూడా అక్కడ జరిగినటువంటి సంఘటన వైఎస్ఆర్సీపీ ఖండించింది. విడుదల రజని మీద సీఐ దురుసుగా ప్రవర్తించాడని, ఒక మహిళను కూడా చూడకుండా నానా ఇబ్బందులకు గురి చేశారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించడం జరిగింది. అదేవిధంగా తదనంతరం జరిగిన సంఘటన దృష్ట్యా విడుదల రజని ప్రెస్ మీట్లో కూడా ఆమె కన్నీటి పర్యంతరం అయిందని కూడా తెలియజేసుకోవచ్చు. టీడీపీ కార్యకర్తల పోలీసులు వ్యవహరించారని, ఒక మహిళని కూడా చూడకుండా తన మీద దురుసుగా ప్రవర్తించి నానా ఇబ్బందులకు గురి చేసి తనను పైశాచికత్వం ప్రదర్శించారని ఆమె మీడియా ముందు వాపోవటం జరిగింది. తాను కంట్రోల్ తప్పకుండా సిఐను గౌరవంగా పలకరించినా కూడా తనపై ఇలాంటి వికృత చేష్టలు చేయటం, అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారని, దీన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అడ్డుకుంటుందని విడుదల రజని స్ట్రాంగ్గా చెప్పడం జరిగింది. మరి చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీలో ఇంకా రాజకీయాలు వేడెక్కుతాయని కూడా మనం తెలియజేసుకోవాలి.